హలో అండి. మేమైతే ఒడిశాకొచ్చాము. ఇది మాకిచ్చిన క్వార్టర్ నుంచి లొకేషన్ అన్నట్టు. నాకైతే అసలు ఈ లొకేషన్ చూసాక అంటే ఈ సరౌండింగ్స్ చూసాక నా మైండ్ మొత్తం పోయింది. నేను ఇక్కడ ఉండను అని డిసైడ్ చేసుకున్నా. ఏంటి ఇక్కడ నా పిల్లల్ని పెట్టాలా అని ఒక ఎక్కువ ఆ టైంకి చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయా. నేను ఉండనంటే ఉండను వెళ్ళిపోతా అని. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం కదా, తను ఒక్కరు వెళ్ళారు. బట్ నాకు వీడియో కాల్ చేసి చూపించారని చెప్పాను కదా, అప్పుడు నాకు బాగానే అనిపించింది. బట్ రియల్గా వెళ్ళినప్పుడు నాకేం కావాలి అక్కడ అనేది నాకు మాత్రమే తెలుస్తుంది కదా, అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కదా అదంతా. అలా లేదన్నట్టు, అందుకే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో దాని గురించే వెళ్ళిపోదామని అనుకున్నాము. వీళ్ళ కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళన్నీ మాకు చేసిస్తామని చెప్పారు. ఇంకా అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం. అప్పుడు ఫస్ట్ అయితే మేము స్కూల్ అడ్మిషన్ కోసమని వెళ్ళాము. ఇక్కడ ఉన్నా లేకున్నా పిల్లల స్కూల్ని బట్టే కదా మనం ఒక హౌస్ ఒకవేళ షిఫ్ట్ అయితే దానికి దగ్గరలో తీసుకునేది. ఫస్ట్ మేము వెళ్ళిన టైంకి అసలు అన్ని స్కూల్స్ మంచి స్కూల్స్లో అడ్మిషన్ అయితే అయిపోయింది. ఉన్న స్కూల్స్ మాకైతే అస్సలు నచ్చట్లేదు. ఇది ఒక ప్రాబ్లం అయితే మాకు ఉంటుంది. సో పిల్లలు చిన్నవాళ్ళే కాబట్టి కొంచెం మంచి స్కూల్స్లో వేయాలి, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండొద్దు అనేది నా ఒపీనియన్ అన్నట్టు. మేము ఇప్పుడు నా చిన్న బాబుకి అయితే తెలుగు మాత్రమే వచ్చు, వానికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పెద్దవాడంటే ఇంగ్లీష్లో కన్వే చేయగలుగుతాడు. నా బాధ అంతా నా చిన్న బాబు గురించే, వాడు ఎలా ఉండగలుగుతాడు ఇక్కడ అనేసే. అట్లీస్ట్ ఇల్లు అట్మాస్ఫియర్ దగ్గరైనా బాగుండాలనుకుంటే ఇల్లేమో ఇట్లా పెద్ద బిస్కెట్ అయింది. ఇంకా చూడాలి ఏమవుతుందో. నాకైతే మూడ్ బాగాలేనప్పుడు ఇట్లా చెట్లను చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మా కాలనీలో ఉన్న మొక్కలన్నిటిని అలా తీసుకుంటూ పోతున్నా, చూసుకుంటా ఏమేమి చెట్లు పెట్టారా అని. బట్ ఎక్కువ జాస్మిన్ ఫ్లవరు, మందార ఫ్లవర్స్ పెట్టారు. ఎవరో మన తెలుగు వాళ్ళే పెట్టించారంట. ఓకే, గుడ్ అనిపించింది. ప్లస్ మేము ఉంటున్న దగ్గర అసలు తెలుగు వాళ్ళు ఉంటారా ఉండరా అని భయపడ్డాను. అదృష్టం కొద్దీ ఒక 5 మెంబర్స్ వరకు అయితే ఉన్నారంట. చాలు మనకి. ఆఫ్టర్ ఒక 2 డేస్ తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయా, సర్లే ఇక్కడే ఉండిపోదాం అని చెప్పేసి. గెస్ట్ హౌస్లో ఫుడ్ అస్సలు దిగట్లేదు, ఎందుకంటే పసుపు ఉప్పు తప్ప ఇంక అక్కడ ఏం లేదు, కారం లేదు, ఏం లేదు, మసాలా లేదు. అసలే తెలంగాణ వాళ్ళకి అస్సలు మస్తు కారం ఉండాలి. దట్ మేమిద్దరం చాలా తక్కువ స్పైసీ తింటాం. ఇంకా మాకంటే ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకైతే ఈ ఫుడ్ ముట్టుకొని కూడా ముట్టుకోరు కావచ్చు. అందుకే కొంచెం అట్లా బయటికి వెళ్ళి తిందామని మాల్కి వెళ్ళాము. తిన్నాము, తినేసి మళ్ళీ స్కూల్స్ కోసం అని వెతుకుతూనే ఉన్నాము. అసలు ఎంత అంటే ఇప్పుడు నేను గుండు చేయించుకున్నా కదా, ఈ హాట్ వేడంతా నా మీద నుంచే పోయినట్టుంది. ఫుల్ సమ్మర్. అసలు ఈ స్కూల్స్ కోసం వెతికి 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 నా ప్రాణం పోయింది. ఇంకా ఓపిక లేదు. ఫస్ట్ మేము ఇక్కడికి రావడానికి ముందు కొంచెం సెర్చ్ చేసినప్పుడు ఒక స్కూల్ మాకు 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుండే. ఇంకా అదే స్కూల్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఇంకెందుకంటే వేరే స్కూల్స్లో నాకు అట్మాస్ఫియర్ నచ్చట్లేదు, మంచిగున్న స్కూల్లో అడ్మిషన్ లేదు. అట్లీస్ట్ పిల్లలకి ఒక మంచి స్కూల్లోనైనా పెట్టాలన్న ఉద్దేశం. ఎక్కువ వాళ్ళు అక్కడే ఉంటారు కదా. లాస్ట్కి అయితే ఒక స్కూల్కి వెళ్ళాము. ఓకే, నాకు నచ్చినట్టుంది కొంచెం, నా పిల్లలు ఇక్కడ బాగానే ఉంటారు అనిపించింది. సో ఆ స్కూల్లో అయితే జాయిన్ చేయించడానికి అడ్మిషన్ కోసమని వెళ్ళాము. ఇంక ఇదే ఫిక్స్ చేసుకున్నాము. నా ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి ఎక్కువ ఇక్కడ కల్చర్ అంటే లాంగ్వేజ్ అనేది పిల్లలకి ప్రాబ్లం కావద్దు అనేసి నా ఉద్దేశం. పిల్లలిద్దరిని కూడా ఒకటే స్కూల్లో జాయిన్ చేయించాము. ఎందుకనంటే అట్లీస్ట్ వీళ్ళు తోడుంటారని చెప్పేసి. మాకైతే ఇక్కడ స్కూల్ బాగా నచ్చింది, నాకు స్పెషల్గా అన్నీ బాగా నచ్చింది. అంతా ఎంక్వైరీ చేసుకున్నా, నాకు సాటిస్ఫాక్షన్ అనిపించేటట్టు అనిపించింది. బాగుంది, సాటిస్ఫాక్షన్ అని కాదు. సో పిల్లలే మనకి ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల స్కూల్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంత వెతికి వెతికి లాస్ట్కి ఇంకా అడ్మిషన్ తీసుకొని వెళ్ళిపోయాము. ఒక మాల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ పెడితే ఇలా వచ్చింది. మన దగ్గర బిర్యానీ ఇలా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా అస్సలు నాకు బాగా నచ్చలేదు, నీసు వాసన అనిపించింది. నాకైతే ఎక్కువసేపు మన బిర్యానీ గుర్తొస్తుండే, అంటే పిచ్చి వాళ్ళ లెక్క అనిపిస్తుండే. ఈ ఫుడ్ మీద ఇంత పిచ్చి ఉంది ఎంత అన్నట్టు. సో స్కూల్ ఫిక్స్ అయింది కాబట్టి మెల్లిగా ఇంటికి వెళ్ళి కొంచెం కొంచెం సదరడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఉండే ఈ 10 డేస్లో 2 డేస్ వీటికే అయిపోయింది, ఏడవడానికి తుడవడానికే. నెక్స్ట్ 8 డేస్లో నేను క్లీన్ చేసుకోవాలి, మా ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే మా చిన్న బాబు బర్త్డే ఉంది, 1 బర్త్డే కల్లా నేను అక్కడికి వెళ్ళిపోవాలి. సో అందుకోసమని నేను తనకి ఇబ్బంది కావద్దని ఇంత దూరం వచ్చాను. కాబట్టి 100%లో 60% 70% సదిరేసి ఇంకా వెళ్ళిపోయాను మా ఇంటికి.
ప్రజెంట్ అయితే మా ఇంటికైతే హాలిడేస్‌కి వెళ్ళిపోయాను. ఒక 1 మంత్‌కి పిల్లలతో పాటు ఎంజాయ్ చేయడానికి. తర్వాత వచ్చాక ఉంటది ఒడిశాలో నేను ఎలా ఉంటాను, ఎలా అడ్జస్ట్ అవుతున్నా అనేది మిగతా బ్లాగ్‌లో తెలుస్తుంది. ఓకే. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి మీకు గనుక నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.